హాయ్ అండి. మామిడి పండుతో ఐస్ క్రీమ్ చూపిస్తాను రండి. ఫస్ట్ లీటర్ పాలు కాచాను. ఇక ఒక్క మామిడి పండు ఇది బాగా మరిగిస్తాను. పాలు ఒక గ్లాసుడు పాలు తీసుకుంటాను అంతే. బాగా మరగాలి. రండి చూపిస్తాను. ఒక మామిడి పండు మిక్సీ పట్టేసాను. ఇగో ఒక మామిడి పండు ఇక మిక్సీ పట్టాను. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు గిన్నెలో ఉంచుతాను. చల్లారబెట్టి ఉంచాను. పాలు బాగా మరిగి మేగడ కట్టేగా ఒక గ్లాస్ పాలే గిన్నెలో ఉంచుతాను. ఇప్పుడు ఇందులో పోస్తాను. ఇక ఒక గ్లాస్ పాలు బాగా మరగాలి. ఈ మామిడి పండులో పోసి ఇప్పుడు మిక్సీ పడదాం. తియ్యగా ఉన్నాయి మామిడి పళ్ళు. బంగినపల్లి నేను ఇది మెత్తగా మిక్సీ పడతాను. పాలు మామిడి శుభ్రం కలిసి రండి చూపిస్తాను. చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్. మీరు దేనితోనే చేసుకోవచ్చు. ఒకసారి మామిడి పండుతో చేసి చూడండి. సింపుల్గా చూడండి. ఇలాగ వచ్చింది కదా. ఇప్పుడు గిన్నెలో పోసేద్దాం. గిన్నెలో పోసి 2 చెంచాలు బెల్లం కలుపుదాం. మీకు తీపి లేకపోతే పర్వాలేదు. కొంచెం తీపి కావాలి ఇందులో. మామిడి పండులో తీగా ఉంది అయినా పందారు వేయటం లేదు. 2 చెంచాలు బెల్లం పొడి కలుపుతాను. మర్చిపోయినలో యాలకులు వేసి తిప్పేసాను నేను. మామిడి పండులోనే యాలకులు పడేసాను. వేసి తిప్పాను. 2 చెంచాలు బెల్లం పొడి వేసి బాగా కలపాలి కరిగేటట్టుగా. అంతే. నేను టూటీ ఫ్రూటీ కూడా వేసాను. వీడియో పెట్టలేదు కానీ అందులో వేసి ఉంచాను నేను. గిన్నెలో పోసేగా టూటీ ఫ్రూటీ వేసాను. ఫ్రిడ్జ్లో పెట్టాక జ్ఞాపకం వచ్చి అప్పుడు వేసాను. అందుకే వీడియోలో చూపించలేదు నేను. ఇప్పుడు యాలకులు వేసి మామిడి పండు తిప్పాను. ఇప్పుడు 2 చెంచాలు బెల్లం పొడి వేసాను. అంతే. గిన్నెలో తీసేద్దాం. చాలా సాఫ్ట్గా వస్తుంది మామిడి పండు ఐస్ క్రీమ్. రెండు గిన్నెలో తీసేసి 3 గిన్నెలో తీసాను. ఒక గ్లాస్ పాలు, మనం పెద్ద మంచినీళ్ళు తాగి గ్లాస్ పాలలో ఒక మామిడి పండు వేసి ఇందులో కొంచెం మామిడి పండు ముక్కలు ఉంచాను. ఇందులో వేసేసాను. ఇక ఇలా ఇప్పుడు ఇది కవర్తో వేసాను కదా. దీంతో కవర్ కప్పాలి. ఏదైనా కవర్తో చుట్టండి. మామిడి పండు తెచ్చి కవర్లే ఉన్నాయి. దాంతోనే కవర్ చేశాను. చేసి అప్పుడు మూత పెట్టాలి. నిమిషాల్లో అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది కూడా. తిన్నాను. టూటీ ఫ్రూటీ ఇందులో చూపించలేదు. తర్వాత వేసాను నేను. అందుకు వీడియో తీయలేదు. ఫ్రిడ్జ్లో పెట్టేసాక జ్ఞాపకం వచ్చింది. కలర్ఫుల్గా ఉంటుంది, వేస్తే బాగుంటుందని అప్పుడు వేసాను నేను. చూడండి. ఇలా టైట్గా తిప్పేయాలి. తిప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 6 గంటలు 7 గంటలు పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో మామూలుగా పెట్టేయాలి. అప్పుడు బాగుంటుంది ఐస్ క్రీమ్. సాఫ్ట్గా వస్తుంది. దేనితోనే చేసుకోవచ్చు మీరు. బిస్కెట్లని ఏదైనా వేయచ్చు. నేను మామిడి పండు సీజన్ అని వేసాను. ఇలా టైట్గా తిప్పి అప్పుడు మూత పెట్టాలి. మీరు ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఏమైనా ఉంటే చేసి, లేకపోతే బాక్సు ఐస్ క్రీమ్ బాక్స్లో ఉన్న పెట్టుకోవచ్చు.
నేను ఇప్పుడు మూత పెట్టి ఫ్రీజర్లో పెడతాను. ఒక 4-5 గంటల తర్వాత మళ్ళీ కలిపి కొంచెం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పుడు బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. మళ్ళీ అయ్యాక చూపిస్తాను మీకు ఐస్ క్రీము. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. రెండు ఐస్ క్రీమ్ చూపిస్తాను. ఇగో ఇలా వచ్చిందండి ఐస్ క్రీమ్, మామిడి పండు ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ.